నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో విధులు నిర్వహించాలి. భీమవరంలో ప్రభుత్వ వైద్యులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకు బస్టాండ్లో ఆర్టీసీ కార్గో ప్రచార వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా తెలుగురాజు జయంతి వేడుకలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సాహితీ సామ్రాజ్యం. కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ తణుకులో వివిధ సంఘాల నిరసనలు. అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలిచ్చిన నాయకులు. విద్యుత్తును పొదుపుగా వినియోగించి సమాజ అభివృద్ధికి సహకరించాలి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన తణుకు విద్యుత్ డిఈ పొలమూరి. తాడేపల్లిగూడి మండలంలో ముగిసిన గ్రామాల సుస్థిర అభివృద్ధి శిక్షణ తరగతులు. భూ సమస్యలను పరిష్కరించేందుకే విస్తృతంగా రెవెన్యూ సదస్సులు. గోకవరం మండలంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. విద్యుత్ పొదుపులో రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకున్న పెరవలి రవళి స్పిన్నర్ కర్మాగారం. విజయవాడలో సిల్వర్ అవార్డును స్వీకరించిన సంస్థ వైస్ చైర్పర్సన్ రవళి. వ్యవసాయ పశు సంరక్షణ శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ అంబాజీపేట మండలంలో ధర్నా చేసిన రైతులు. మెడిటేషన్ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు. ఏలూరులో పోలీసులకు ఉద్బోధించిన ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్. పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ వైద్యులు పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి అనంతరం మాట్లాడారు. వైద్య బృందం సకాలంలో వైద్యులు అందిస్తున్నారా లేదా, ఉదయాన్నే ఏ డాక్టర్ వచ్చారు అని అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. పిల్లలకి తల్లిపాలు ఇవ్వడంలో అవగాహన క్రియేట్ చేయడం. ఎవరికైనా సరే డోనర్స్ ఎక్సెస్ మిల్క్ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఎక్సెస్ మిల్క్ కలెక్ట్ చేసుకొని లేని తల్లులకు ఇది డొనేట్ చేయడం, దానికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎన్సీసీ అండ్ వాళ్ళకి స్పందన వాళ్ళు ఇద్దరు లీవర్స్ కూడా కమ్ ఫార్వర్డ్ డొనేటింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఎంతో విలువైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మన భీమవరం లాంటి ఏరియాలో తల్లిపాల మీద అవగాహన క్రియేట్ చేయడం అనేది గవర్నమెంట్ ఇప్పటి నుంచో చెప్తుంది. తల్లిపాలు ఇస్తే పిల్లలకి ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. 1 సంవత్సరం వరకు ఖచ్చితంగా కూడా తల్లిపాలు అనేది మ్యాండేటరీగా. అలా ఎవరికైనా తల్లులకి దీని గురించి అవగాహన క్రియేట్ చేయడం, దాని గురించి ట్రీట్మెంట్ ఇవ్వడం. జేసీ వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ పి సూర్యనారాయణ, హాస్పిటల్ సూపరింటెండెంట్ బి మాధవి కళ్యాణి ఉన్నారు. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడమే కాకుండా వస్తువులను కూడా వివిధ ప్రాంతాల్లోని ఇళ్లకు చేర్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన కార్గో సర్వీసులకు మంచి స్పందన వస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన డోర్ డెలివరీ ప్రచార మహోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. డోర్ డెలివరీ ప్రారంభించి ఈరోజు ప్రత్యేకంగా డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు నెల రోజుల పాటు డోర్ డెలివరీ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ డోర్ డెలివరీల ద్వారా 50 కేజీల వరకు బుక్ చేసుకున్న వారికి ఇంటి దగ్గరికే డెలివరీ చేసే విధంగా ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే ఈ మాసోత్సవాల్లో ప్రత్యేకంగా లక్కీ డ్రాలు నిర్వహించి ప్రత్యేకమైనటువంటి బహుమతులను కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఇంత తక్కువ ధరకి తక్కువ సమయంలో ఈ కార్గోని అంతా కూడా ఇంటికి చేర్చే విధంగా ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వారికి కావాల్సినటువంటి కార్గో సర్వీసెస్ని డోర్ డెలివరీ ద్వారా పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. దీని ద్వారా ప్రజలందరికీ కూడా తక్కువ ధరకి మంచి సర్వీస్ అందించే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కనుక ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, తెలుగు యువత పట్టణ మాజీ అధ్యక్షులు వంటెద్దు రాజా,
జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు తాటిపర్తి శ్యాంబాబు, తాతపూడి మారుతీరావు, కార్గో ఇన్ఛార్జి షేక్ లాల్, యూనియన్ నాయకులు ములగాల వెంకటరత్నం, సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు రాజుగా సుప్రసిద్ధులైన పండిత పెనుమత్స సత్యనారాయణరాజు జయంతిని శుక్రవారం తణుకులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిగా ఒక వెలుగు వెలిగిన తెలుగురాజు జీవిత విశేషాలను టీసీఎన్ అందిస్తోంది. 1899 డిసెంబర్ 20వ తేదీన పెరవలి మండలం కాకరపరు గ్రామంలో జన్మించిన తెలుగురాజు ఉపాధ్యాయ వృత్తిలో విరాజిల్లారు. విద్యాపీఠాలలో తలమానికమైన గుడివాడ, ఆంధ్ర, నలందాలలో తెలుగు శాఖకు అధిపతిగా పనిచేశారు. సంపాదక మహాశయులు అనిపించుకున్న నార్ల వెంకటేశ్వరరావు లాంటి ఉద్దండులకు తెలుగురాజు గురువు కావడం విశేషం. తెలుగు సాహిత్యంపై విజ్ఞానాన్ని గుర్తించిన జైపుర సంస్థానాధీశులు విక్రమదేవ వర్మ తన సంస్థానానికి ఆస్థాన కవిగా నియమించుకొని గౌరవించారు. ఆ తర్వాత ఆయన కవిగా మరింత లబ్ధ ప్రతిష్ఠలై ఎన్నో పుస్తకాలు రాశారు. ముఖ్యంగా తెలుగు పద్యాన్ని తేటతెల్లంగా రాసే బహుకొద్ది మందిలో పండిత పెనుమత్స ఒకరు. ఈయన అందుకొని సత్కారాలు లేవు. వీరి రచనలను ప్రచురించని పత్రికలు లేవు. భారతి వంటి పత్రికలు తెలుగురాజును ముందు వరుసలో కూర్చోబెట్టేవి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యులుగా తెలుగురాజు పనిచేసినప్పుడు ఆ అకాడమీలో అగ్రభాగంలో నిలబడింది. సంస్కృతాంధ్రాలలో కవిత్వాన్ని పండించగల దిట్ట కావడంతో తెలుగురాజు అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిష్ఠాతులై శతాధిక గ్రంథ రచయితల జాబితాలలో స్థానం సంపాదించుకున్నారు. తణుకులో పెరిగిన తెలుగురాజు సాహిత్యంపై పరిశోధనలు జరిగాయి. సిద్ధాంత వ్యాసాలు వెలువడ్డాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం పండితరాజు ప్రతిభను గుర్తించి కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. వీరు 1980లో మన నుంచి దూరమయ్యారు. ఈ విశిష్ట వ్యక్తి అందించిన సేవలను గుర్తు చేసుకునేందుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో జనతా ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి, సాహిత్యానికి తెలుగురాజు చేసిన కృషిని వివరించారు. సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్, ఉపాధ్యాయులు పెనుమత్స రామరాజు, బీజేపీ నాయకులు కొవ్వూరి వెంకటరెడ్డి, బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరిచేలా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ కేంద్ర హోంమినిస్టర్ అమిత్ షాకు వ్యతిరేకంగా తణుకులో పలు సంస్థలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలు ఇస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిస్పో రామకృష్ణ, మండల శాఖ అధ్యక్షులు రుద్ర అన్నవరం, మాజీ కౌన్సిలర్ దిరిస్పో శాంతారావు, నాయకులు అన్నెపు శ్రేణులు పాల్గొన్నారు. అంబేద్కర్ మీద అసత్య వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే పత్రం చేయాలి. వెంటనే అమిత్ షాపై అసత్య వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే. అలాగే సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర హోం మినిస్టర్కి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్ మాట్లాడుతూ భారత రత్నకు జరిగిన అవమానానికి దేశ పౌరులంగా తామంతా విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు బాధ్యుడైన వ్యక్తిని అత్యున్నత చట్టసభ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించి తన రక్తాన్ని అక్షరాలుగా మార్చి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడిని తన బాడీ లాంగ్వేజ్తో అది చాలా వెటకారంగా వ్యంగ్యంగా అంబేద్కర్ని అవమానపరిచాడు. అంబేద్కర్ని తలుచుకునే బదులు దేవుడిని తలుచుకుంటే ఏడు తరాల పాటు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరచడం అంటే ఈ దేశానికి రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. అదే విషయం ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల్ని మోడీ సమర్థించడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము అమిత్ షాని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ఆయన పైన ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు కట్టాలని చెప్పి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో
సీనియర్ దళిత నేత కొండే నాగేశ్వరరావు, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాలియాద్రి, దళిత మహాసభ రాష్ట్ర నాయకులు చింతపల్లి గురుప్రసాద్, సమితి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, నాయకులు ఏలూరి అశోక్, ఎస్ లాజర్, బీఆర్కే రాజులు పాల్గొన్నారు. కాగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదురుగా గల రాష్ట్రపతి రోడ్డులో రాష్ట్ర రోకో నిర్వహించి అమిత్ షా క్షమాపణ చెప్పాలని కోరారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, కోశాధికారి హెచ్ నాగార్జున దాస్, చింతపల్లి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా తణుకు విద్యుత్ కార్యాలయంలో ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీల విజేతలకు శుక్రవారం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొలమూరి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్తును పొదుపుగా వినియోగించడం ద్వారా జాతీయ సంపదను రక్షించుకోగలమన్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పొదుపు వారోత్సవాలు జరుపుతున్నట్లు చెప్పారు. అనంతరం ఈయనను సాహితీ సామ్రాజ్యం నాయకులు సన్మానించి అభినందించారు. అంటే మీకు ఎందుకు పెడుతున్నామంటే మీరు మీ పేరెంట్స్ చెప్తారని, మీ ఇళ్ళలో ఉన్న ఏదైతే ఏసీలు స్విచ్లు ఎన్నో ఉన్నాయో అవి మీరంతా మీరు ఆవడం కానీ, మీ పేరెంట్స్ మర్చిపోతే మీకు చెప్పడం కానీ, లేదా మీ పక్కన ఉన్న వాడికి చెప్పడం కానీ జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని రిఫరెన్స్గా తీసుకోవడం, ఇలాగే పోటీలు పెట్టి ఎంకరేజ్ చేయడం. కానీ వాళ్ళు మాత్రం ఏమీ బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఒకడు ముందుంటే వాళ్ళు వెనకుంటారు. దాని గురించి మీరు ఏం బాధపడద్దు. మిమ్మల్ని కంపల్సరీ ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటంటే రేపొద్దు ఫ్యూచర్ మీది, భవిష్యత్ మీది. సో మీకు రేపొద్దున కరెంట్ ఉండాలి అంటే ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళు పవర్ సేవ్ చేసుకోవాలి. సో కాబట్టి దీనివల్ల కాంపిటీషన్ పెట్టి మీకు గిఫ్ట్లు ఇవ్వడము, చాలా ప్రైజ్లు ఇవ్వడము, చాలా సర్టిఫికెట్లు ఇవ్వడము జరిగింది. విషయాలు మీ ఇంటికాడ పెద్దలకి, మీ పక్క వాళ్ళకి చెప్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్లు డి సాదిక్, ఎం జాన్సన్, ఎస్వి రమణమూర్తి, నిర్వాహకులు ఏ బాలకృష్ణ, కె రవీంద్ర, కె సతీష్, పి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గణిత, భౌతిక, రసాయన, గణాంక శాస్త్రాలు, కంప్యూటర్స్ విభాగం సంయుక్తంగా ఇగ్నైట్ 2024ను శుక్రవారం ఘనంగా నిర్వహించి ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఎంతో విజ్ఞానదాయకమైన ఈ వర్క్షాప్లో వివిధ కళాశాలలకు చెందిన 175 మందితో పాటు కేవలం ఎస్కేఎస్డి విద్యా సంస్థ నుంచే 360 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు వివిధ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్యభూషారాణి మాట్లాడుతూ నేటి మన పోటీ ప్రపంచంలో అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర ఉద్యోగులు పాల్గొన్నారు. Indian missile technology is options Dr. Homi Bhabha, Dr.
తిరుపతి చిదంబరం, డాక్టర్ యుఆర్ రావు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ రాత్రి 8 గంటలకు యూట్యూబ్ ద్వారా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ ప్రసంగిస్తారని ఈ సంస్థ తణుకు శాఖ కార్యదర్శి ముళ్లపూడి రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధ్యానంపై ఆయన చెప్పే అంశాలు అందరూ వీక్షించాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా తణుకుకు చెందిన న్యాయవాది పొట్ల సురేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ బాధ్యత గల పదవిని తనకు అప్పగించిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని దళిత వర్గాలలో అభివృద్ధి చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళతానని పొట్ల సురేష్ చెప్పారు. గ్రామాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. తాడేపల్లిగూడెం మండలంలో 3 బ్యాచులుగా విభజించి 6 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ నెల 12, 13వ తేదీల్లో మొదటి బ్యాచ్కి, 17, 18 తేదీల్లో రెండవ బ్యాచ్కి, 19, 20 తేదీల్లో మూడవ బ్యాచ్కి క్లాసులు జరిగాయి. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో గల మండల మహిళా సమాఖ్య భవనంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొని శిక్షణ పొందారు. 9 థీమ్లు, 17 లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. గ్రామాలలో పేదరికం నిర్మూలన, మెరుగైన జీవనోపాధులు, ఆరోగ్య సమాజం, నీటి సమృద్ధి, స్వయం సమృద్ధి, సామాజిక న్యాయం, భద్రత, సుపరిపాలన, పిల్లలు, మహిళలు, స్నేహపూర్వక గ్రామాలు, ఇలా 9 థీమ్స్ ఉన్నాయి. 2030 నాటికి ఈ లక్ష్యాలు పూర్తి చేయాలని దిశానిర్దేశం చేసింది. వీటిని సాధించిన గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా కూడా ఇస్తుంది. మొదటి బహుమతిగా ₹1 కోటి, రెండవ బహుమతిగా 75 లక్షలు, మూడవ బహుమతిగా 50 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహకం కేంద్రం నుంచి లభిస్తుంది. ఈ లక్ష్యాలు చేరుకోవడానికి 2030 సంవత్సరం వరకు సమయం ఉన్నప్పటికీ ఈ లోపుగా కూడా సాధించవచ్చు. ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, ఈఓ పిఆర్డి ముప్పిడి వెంకటేశు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజా, శ్రీనివాస్, తెలుగు ఏపీఎం జి లక్ష్మి తదితరులు శిక్షణ ఇచ్చారు. డిపిఆర్ సెంటర్స్ స్టేట్ డైరెక్టర్ ఎన్వి రమణ, పరిశీలకులు ఐ ప్రసాద్ రాజులు పర్యవేక్షించారు. ఇప్పుడు ప్రకటనలు.